చాలామంది ఏమనుకుంటారంటే మనకి జియో 5G నెట్వర్క్ అనేది ఫ్రీ అనుకుంటాం. పూర్తిగా ఫ్రీ కాదు. ఎలా చెప్తానో మీకు క్లారిటీగా వినండి. మనకి పూర్తిగా 5G ఫ్రీ అని రావాలంటే ఖచ్చితంగా 5G డివైస్ ఉండాలి. 5G నెట్వర్క్ కవరేజ్ ఏరియా కూడా అండి. ఈ 2 లేకపోతే మాత్రం ఇందులో ఏ ఒక్కటి లేకుండా మీకు 5G అనేది పూర్తిగా మీరు పొందలేరు. మీరు 349తో రీచార్జ్ చేసినా సరే మీరు 4G అనుభవాలే మీరు అనుభవించాల్సి ఉంటుంది. అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే మనకి నెట్వర్క్స్ లేకపోయినా సరే ఆ నెట్వర్క్‌కి మనం రీచార్జ్ చేయాల్సి వస్తుంది. అంటే మనం 5G వాడినప్పుడేమో మనకి 5G ఉంటేనే ఫ్రీ. 4G ఉన్నప్పుడు మనకి ఇవ్వట్లేదు. అంటే డేటా కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్‌ట్రా రీచార్జ్ చేస్తుంటే కదా! మీరు ఒకసారి ఆలోచించండి. ఇలా ఉన్నా సరే మనకి ఇది కరెక్ట్ కాదని మనం అనుకుంటున్నాం. అయితే ఒకవేళ మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మరి మీకో డౌట్ రావచ్చు. ఎలా అంటే మరి 5G అనేది ఎందుకు ఇంత తక్కువ రేట్‌కి ఇస్తున్నాడు? 4G రేట్‌లో ఉన్నప్పుడు మరి 5G ఎందుకు మనకు అన్‌లిమిటెడ్ ఇస్తున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. అయితే మన విలేజ్ లెవెల్‌లో ఇంకా 5G అనేది ఫుల్ ఫ్లెడ్జ్‌గా రాలేదు. సిటీ లెవెల్‌లో మళ్ళీ ఇంకా 5G అనేది ఉంది. అయినా సరే అక్కడ వాడడానికి వాళ్ళకంత టైం ఉండకపోవచ్చు. అంటే మనకి సమయం ఉన్నా మనకు వాడడానికి 5G లేదు. సిటీలో నివసించే వాళ్ళకి వాడడానికి సమయం ఉన్నా 5G ఉన్నా వాళ్ళకంతగా వైఫైలు కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. దీనివల్ల మనకి ఎక్కడ లాస్ అవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా 5G అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి 5G ఫ్రీ ఇవ్వడం వల్ల కస్టమర్ అనేవాడు వేరే నెట్వర్క్‌లోకి పోర్ట్ అవ్వడం అంటూ జరగదు. ఇదే వాళ్ళ మాస్టర్ ప్లాన్. అంటే జియోలో ఉన్న పర్సన్ వేరే నెట్వర్క్‌లోకి వెళ్ళకుండా కస్టమర్‌ని తన నెట్వర్క్‌లోనే ఉంచుకునేలా చేసుకోవడం వాడి మాస్టర్ ప్లాన్ అనమాట. అయితే మనకెప్పుడు 5G ఫ్రీ వస్తుందంటే, మన విలేజ్‌లో ఉన్న వాళ్ళకి 5G ఫ్రీ రావడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే విలేజ్ లెవెల్‌లో టవర్స్ నిర్మించాలంటే చాలా లేట్ అయిపోతుంది. చాలా ఖర్చు కూడా అవుతుంది. అందుకే మనం ఇక్కడ 5G రాకపోయినా సరే 5G రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అయినా సరే తప్పట్లేదిగ. కొంత రీచార్జ్ పెరుగుతుంది మనకు 5G వచ్చేసరికి. మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. మనం 4G రీచార్జ్ చేస్తున్నాం గదా! మనకి అదే రేట్‌కి 5G అనేది ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. అయితే దీనికి క్లియర్ ఆన్సర్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఒకవేళ మీకు 4G నెట్వర్కే మీకు 5G వస్తున్నదనుకో, మీరు ఇక్కడే ఆగిపోతారు. మళ్ళీ వేరే నెట్వర్క్‌లోకి మీకు మారరు. ఎందుకంటే ఇక్కడ 5G అనుభవం గూడా మీకు అందుబాటులో ఉంటుంది. అంటే అందరూ వాడకపోయినా సరే ఎంతో కొంతమందికైతే 5G అనేది ఫ్రీగా వస్తుంది కదా! ఇంకొకటి మీకు ఇలా ఫ్రీగా 5G ఇవ్వడానికి మీకు రీచార్జ్‌కి ఇలా ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని 5G వాడడానికి అలవాటు పడేలా చేయడం. అంటే మీకు 4G అందుబాటులో ఉన్నా సరే 5G వాడుకునేలా సింపుల్‌గా ఉండేలా చేస్తారు. ఒక్కసారి 5G అలవాటు పడితే మరి మళ్ళీ మీరు వేరే నెట్వర్క్‌లోకి వెళ్ళడానికి మీకు మనసొప్పదు. ఇదే వారి మాస్టర్ ప్లాన్. అలాగే వేరే నెట్వర్క్‌లో కంటే కూడా వీళ్ళు ఇంత చౌకగా 5G ఇవ్వడం వల్ల మీరు ఇక్కడే ఉండిపోతారు. ఎక్కువ యాప్స్ కూడా మీరు సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయగలుగుతారు. ఇది వాళ్ళ ప్లాన్ అనమాట. వీళ్ళెంతో కోట్లు ఖర్చు పెట్టి సరే నెట్వర్క్‌ని నిర్మిస్తారు 5G నెట్వర్క్‌ని. అయితే వీళ్ళందరూ 4G నెట్వర్క్‌ని వాడుతున్నారు ఆల్రెడీ. ఒకవేళ ఈ 5G రేట్లు వేగంగా పెంచితే వెంటనే వీరు వేరే కంపెనీలోకి పోటీ కొడతారు కాబట్టి వీళ్ళేం చేస్తారు, అతి త్వరగా 5G అనేది వీళ్ళకి అలవాటు పడాలి. ఫస్ట్ ఫ్రీగా ఇవ్వాలి. అలవాటు పడిన తర్వాత రేట్లు పెంచొచ్చు అనే ఉద్దేశంలో వీళ్ళుంటారు. అందుకే వీళ్ళెంతో కష్టపడి కోట్ల ఖర్చు చేసే భారీ బడ్జెట్ కూడా మనకు ఫ్రీగా ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. ఎలా అయితే మనకి ఇంతకు ముందుకి జియో వచ్చిన కొత్తలో మనకి 4G ఎలాగైతే ఫ్రీ ఇచ్చారో 5G కూడా అలానే ఫ్రీ ఇస్తారు. 4Gకి మాత్రం రీచార్జ్ చేయాలి. అంటే మనం 5G రీచార్జ్ చేసినప్పుడు మాత్రము డేటా మాత్రం అన్‌లిమిటెడ్ వస్తుంది. కానీ 4G సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రం డేటా అందులో నుంచి 1 జీబీ, 2 జీబీ, 3 జీబీ ఇలా కట్ అయిపోతుంది. మళ్ళీ రూ. 25, రూ. 35 పెట్టి సెపరేట్ రీచార్జ్ చేసుకోవాల్సొస్తుంది. మీరు గమనించినారు గదా! ఇలా ఉంటుందన్నమాట వీళ్ళ ప్లాన్. మనం చాలా వరకి బాగా అలసిపోయాం 4G నెట్వర్క్ వాడి. ఎయిర్టెల్, ఐడియా, జియో ఇలాంటి కంపెనీలన్నీ నుంచి మనం 4G నెట్వర్క్ వాడే ఉన్నాం. అయితే వీళ్ళు జియో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5G ఫ్రీ ఇవ్వడం వల్ల మనకి చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే ఎవరికైతే 5G నెట్వర్క్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా మొబైల్‌లో లైవ్ వీడియోలు గానీ, 4K వీడియోలు గానీ, అలాగే మొబైల్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేయడం గానీ, ఇలాంటి బ్రౌజింగ్ చేయడం కూడా చాలా వేగంగా డౌన్‌లోడ్ అయిపోతుంది. మూవీస్ కూడా చాలా తొందరగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకే నెట్వర్క్ అనేది చాలా స్పీడ్ ఉండడం వల్ల కస్టమర్‌కి కూడా చాలా లాభాలున్నాయి. ఎవరికైతే ఫ్రీగా వస్తుందో వాళ్ళు త్వరగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ రేట్స్ పెరిగిన తర్వాత వీళ్ళందరికీ ఎంజాయ్ చేయడం అస్సలు కుదరదు. మీరు ఒకవేళ మీ ఏరియాలో 5G నెట్వర్క్ సరిగ్గా ఉందా? లేదా? ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఫ్రీగా వాడుతున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. మనం ఏమైనా సరే మొబైల్ నెట్వర్క్ అనగానే ఓన్లీ మొబైల్ కోసమని అనుకుంటాం. కానీ అస్సలు కాదు. వీళ్ళు ఒకదాని మీదనే ఆధారపడకుండా మై జియో టీవీ ఇలా అని చాలా వరకు ఓటీటీ, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ సర్వీసెస్ ఇలా మొబైల్ కంపెనీ నెట్వర్క్స్ ఇలాంటి చాలా విధానాలపైన వీళ్ళు ఆధారపడుతున్నారు. అంటే మనం ఒక జియో అనేది కేవలం ఒక్కదానికే పరిమితం కాదు. చాలా రకాలుగా వీళ్ళు 5G ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అయితే మనకి ఎవరికైతే 5G ఫ్రీగా ఉంటుందో వాళ్ళు చాలా ఈజీగా ఇప్పుడే వాడుకుంది. తర్వాత ఒకవేళ రేట్లు పెరిగిన తర్వాత వాడడం కుదరదు కాబట్టి
కాబట్టి. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు. వీళ్ళు ఎందుకని 5G ఇప్పుడే నుంచే ఫ్రీగా ఇస్తున్నారంటే, వీళ్ళ కస్టమర్ బేస్ అనేది ఇప్పటి నుంచే వాళ్ళు నిర్మించుకోవాలి. తర్వాత చాలా కష్టమైపోతది. మిగతా కంపెనీలని కాంపిటీషన్ కూడా తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే వీళ్ళ నెట్వర్క్ అనేది పెంచుకుంటూ పోవాలి. కస్టమర్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక పెద్ద ప్లాన్ ఏంటంటే వీళ్ళకి, ఒక్కసారి జియో పూర్తిగా మనం ఫ్రీగా వాడుతున్నప్పుడు 5G నెట్వర్క్ అందరికీ బాగా నచ్చిందనుకోండి, ఆ కస్టమర్ అనేటోడు వేరే కంపెనీకి వెళ్ళడం దాదాపు అసాధ్యం. ఇంకొకటి ఏందంటే, వేరే వాళ్ళని కూడా తన జియోలోకి రావడానికి రికమెండ్ చేస్తారు. దీనివల్ల జియో ఫ్రీగా ఇచ్చినా సరే జియో కంపెనీకే లాభం ఉంది. ఎలా అంటే కస్టమర్ బేస్ అనేది భారీగా పెరగబోతుంది. అంటే ఒక యూజరు ప్లే స్టోర్‌లోనే సరే, బ్రౌజర్‌లోనే సరే మూవీ చూసినా సరే ఇంత సింపుల్‌గా, ఇంత వేగంగా డౌన్‌లోడ్ చేయగలుగుతున్నాడంటే ఖచ్చితంగా నెట్వర్క్ స్పీడ్ వల్లే. ఇలా స్పీడ్ ఫ్రీగా ఇవ్వడం వల్ల మిగతా కస్టమర్స్ కూడా భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది జియో కంపెనీకి అతిపెద్ద బలమని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు 4G రేట్లకి, 5G రేట్లకి ఇలా సంబంధం లేకుండా మీరు అదే రేట్లకు దాదాపు 5G నెట్వర్క్ మీరు అనుభవిస్తున్నారు కదా! అయితే తర్వాత ఒకవేళ రేట్లు పెంచినా సరే మీరు ఇక్కడ అలవాటు పడున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదే నెట్వర్క్‌లో ఉండిపోతారు. ఎందుకంటే వేరే నెట్వర్క్‌లోకి మారాలంటే ఫస్ట్ రీచార్జ్‌లు కూడా ఇక్కడ తక్కువగా ఉంటాయని మీరు గమనిస్తున్నారు. అయితే ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో తెలీదు గానీ ప్రస్తుతానికైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఇదే నెట్వర్క్‌లోకి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు అలవాటు పడిన తర్వాత కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత మళ్ళీ రేట్లు పెంచి మిమ్మల్ని అలవాటు పడ్డ వాళ్ళలాగా చేసి తర్వాత వాళ్ళు లాభాలు గడిస్తారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్ అనేది మనకి ఏ రోజుకి ఆ రోజు వచ్చే లాభాలు కాదండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో కస్టమర్ బేస్ అనేది పెంచుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ జియో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఫస్ట్ ఫ్రీగా ఇచ్చినా సరే ఎంతమంది కస్టమర్లు వీలైతే వేరే కంపెనీలు వాళ్ళ కంపెనీలోకి పోర్ట్ కొట్టేలా చేసుకొని ఒక కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు జియో 5G నెట్వర్క్‌ని పూర్తిగా అనుభవించిన తర్వాత ఎలా అయితే 4G ఫ్రీగా వాడారో అలాగే సేమ్ మీకు సిగ్నల్ వచ్చినా రాకపోయినా కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఎటువంటి మీరు 5G ఫ్రీగా ఇస్తున్నారని చూస్తున్నారు కదా! అయితే మనకి ఒకవేళ మనకి 5G ఫ్రీగా వచ్చేసరికి మనకి 5G ఫ్రీ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఏరియాలో సరిగ్గా సిగ్నల్స్ కూడా లేవు. మీ ఏరియాలో 5G సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో కామెంట్ చేయండి. మీరు నిజంగా సిటీలో ఉన్న వాళ్ళైతే చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. కానీ విలేజ్‌లో ఉన్న వాళ్ళు మాత్రం 25, 35 రూపీస్ పెట్టి రీచార్జ్ చేసుకుంటున్నారు. అది మా దురదృష్టం అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో వీళ్ళకి భారీ కస్టమర్ బేస్ అనేది మిగతా నెట్వర్క్ కంపెనీ బ్రాండ్‌లతో పోటీ తట్టుకోవాలంటే తప్పకుండా ఇదే చేయాలి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మీకోసం మళ్ళీ తీసుకొస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.